ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే ఆర్టికల్స్. ఏంటిది? ఆర్టికల్స్. ఏమేమి ఉంటాయంటే ఆర్టికల్స్ ఏ అండ్ ద. ఏ ఓకేనా? అయితే ఇందులో వీటి రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దీన్నేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఈరోజు మనం దేని గురించి చెప్పుకుందామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి చెప్తాం. ఓకేనా? ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనము ఏ అండ్ ని ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏమంటాము? ఏ అండ్ ఏమంటాము? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. అయితే ఏ అండ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము వర్డ్స్ ముందు యూజ్ చేస్తాం. ఎట్లాంటి వర్డ్స్ అంటే బాల్, క్యాట్, ఇట్లాంటి వర్డ్స్ ముందు మనము యూజ్ చేస్తాం. ఏ బాల్, ఏ క్యాట్, అండ్ ఎగ్. ఓకేనా? ఇట్లా వర్డ్స్ ముందు మనము ఆర్టికల్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ క్యాట్ ముందేమో ఏ వచ్చింది, అవునా? క్యాట్ ముందు ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఎగ్ ముందు ఏమొచ్చింది? యాన్ వచ్చింది. ఇట్లా ఒకదాని ముందు ఏ, ఒకదాని ముందు యాన్ ఎందుకు వస్తుందో తెలుసుకుందామండి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26. చెప్పండి స్టూడెంట్స్, ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26. ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి. ఏమేమి ఉంటాయి చూద్దాం. చెప్పండి ఆల్ఫాబెట్స్ చెప్పండి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? ఆల్ఫాబెట్స్. ఎన్ని ఉంటాయండి? ఇవి 26 ఉంటాయి. ఏముంటాయి? 26 ఉంటాయి. అయితే ఈ ఆల్ఫాబెట్స్ లో ఏంటండి అంటే ఏ. ఏంటిది? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏంటంటి? ఏ ఈ ఐ ఓ యు ఉన్నాయి కదా. ఇవన్నీ ఇవి 5 ని ఏమంటారంటే ఏమంటారు? వీటిని ఓవెల్స్ అంటారు. ఏమంటారు వీటిని? ఓవెల్స్ అంటారు. ఓకేనా? ఏంటి అవి? ఏ ఈ ఐ ఓ యు. వీటిని ఏమంటాం మనము? ఓవెల్స్ అంటాం. ఎన్ని ఉంటాయి ఇవి? 5 ఉంటాయి. ఎన్ని ఉంటాయిరా? 5 ఉంటాయి. ఓకేనా? మిగిలిన ఉన్నాయి కదా. ఏంటంటే అవి బి సి డి. ఈ రకంగా రాయదు. ఎందుకు? ఆల్రెడీ అది ఓవెల్, అవునా? అవి ఇవి ఓవెల్స్ కాకుండా మిగిలిన రాస్తున్నాం మనం. ఓకేనా? ఎఫ్ జి హెచ్ ఐ రాయదు. జే కే ఎల్ ఎం ఎన్ పి క్యూ ఆర్ ఎస్ టి యు రాయదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం రాస్తామంటే కేవలం ఆల్ఫాబెట్స్ లో ఓవెల్స్ కాకుండా, ఓవెల్స్ ఏంటి? ఏ ఈ ఐ ఓ యు ఉన్నాయి కదా. ఏ ఈ ఐ ఓ యు ఇవన్నీ ఇవి 5 ఏంటి అంటే ఓవెల్స్. ఓవెల్స్ కాకుండా మిగిలినవి రాస్తున్నాం మనం. కాబట్టి ఏ రాలేదు, ఈ రాలేదు, ఐ రాలేదు, ఓ రాలేదు. అట్లనే టీ తర్వాత యు. యు కూడా రావన్నా? రావద్దు. వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. మరి వీటిని ఓవెల్స్ అను. మరి వీటిని ఏమంటాము? కాన్సోనెంట్స్. ఏమంటాము వీటిని? వీటిని కాన్సోనెంట్స్ అంటాం. వీటిని ఓవెల్స్ అంటాం. అయితే మనకు ఇట్లా ఇంతకుముందు
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏ బాల్, ఏ క్యాట్, అండ్ ఎగ్. ఇట్లా మనకు బి ముందు బాల్ ముందు ఏ, క్యాట్ ముందు ఏ, ఎగ్ ముందు అండ్ వచ్చింది. ఇట్లా ఎందుకు వచ్చినాయో తెలియాలంటే మనము ఫస్ట్ వోవెల్స్ కాన్సనెంట్స్ తెలుసుకోండి. వోవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. వోవెల్స్ అన్ని 5. ఏంటి అవి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని ఏమంటాం మనము? వోవెల్స్ అంటాం. మిగిలిన ఏ, ఈ, ఐ, ఓ, యు కాకుండా మిగిలిన ఆల్ఫాబెట్స్ లో ఉన్నాయి అన్ని కూడా ఏంటి? కాన్సోనెంట్స్. అయితే ఏ, ఆర్, అండ్ రావాలంటే మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే వోవెల్స్, కాన్సోనెంట్స్ ఇంపార్టెంట్. వీటి నుంచి వచ్చే సౌండ్ ఇంపార్టెంట్ మనకు. అయితే వోవెల్స్ ఉన్నాయి కదా, ఏమి ఉన్నాయి వోవెల్స్? ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటి నుంచి ఏ సౌండ్ వస్తుంది అంటే వోవెల్స్ నుంచి వచ్చే సౌండ్ ఏంటిది? వోవెల్స్ నుంచి వచ్చే సౌండ్ ఏదొస్తుందంటే ఆ అనండి. ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏం చేస్తారా? వోవెల్స్ చేసే సౌండ్స్. ఏంటి ఇవన్నీ చేసేది? వోవెల్స్ చేసే సౌండ్స్. వోవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటి 5 నుంచి వచ్చే సౌండ్స్ ఏమేమి ఉంటాయంటే ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ మీద ఏంటి? యాపిల్, and axe, arrow. ఏ సౌండ్ వస్తుంది? యాపిల్. ఏ సౌండ్ వస్తుంది? యాపిల్. ఆ సౌండ్ వస్తుందా? and ఏ సౌండ్ వస్తుంది? ఏమొస్తుంది? axe. ఏ సౌండ్ వస్తుంది? axe. arrow. ఏ సౌండ్ వస్తుంది? ఏ నుంచి? ఆ నుంచి సౌండ్ వచ్చినాయా? వచ్చినాయి. అట్లనే ఇప్పుడు ఈ నుంచి చూద్దాం. ఈగల్, ఎగ్. ఈ నుంచి ఏమొచ్చింది? ఈగల్. ఈ నుంచి ఎగ్, ఈగల్. ఏ సౌండ్ వస్తుంది? ఏ సౌండ్ వస్తుంది? ఈగల్. దాని తర్వాత ఎగ్. ఏ సౌండ్ వస్తుంది? ఈగల్, ఎగ్, ఏ. వచ్చినాయా? ఏ. దాని తర్వాత ఏముంది? ఐ అంటే ఐస్ క్రీమ్, ఇంక్. ఓకేనా? సైలెన్స్. ఐస్ క్రీమ్, ఇంక్. ఓకేనా? ఐస్ క్రీమ్. ఏమొస్తుంది? ఐస్ క్రీమ్. ఏమొస్తుంది? వచ్చిన ఇంక్. వచ్చిందా? ఈ వచ్చింది, ఐ వచ్చింది. దాని తర్వాత ఓ నుంచి ఏమొస్తుంది? ఆరెంజ్. ఏంది? ఆరెంజ్. దాని తర్వాత ఓపెనర్. ఆరెంజ్. ఏ సౌండ్ వస్తుంది? ఏ సౌండ్ వస్తుంది? ఓపెనర్. ఏ సౌండ్ వస్తుంది? ఏ సౌండ్ వస్తుంది? వచ్చిందా? దాని తర్వాత ఇప్పుడు యు. తో ఏమొస్తుంది? అంబ్రెల్లా. ఏమొస్తుంది? అంబ్రెల్లా. ఏ సౌండ్ వస్తుంది? అంబ్రెల్లా. ఏ సౌండ్ వస్తుంది? సౌండ్ వస్తుంది. అట్లా ఏ, ఐ, ఓ వచ్చే సౌండ్స్ ఏంటంటే ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ అనే సౌండ్స్ వస్తాయి. అనేవి ఏమొస్తాయి? సౌండ్స్ వస్తాయి. వేటి నుంచి వస్తాయి?
వోవెల్స్ నుంచి వస్తాయి. ఏ ఈ ఐ ఓ యు నుంచి ఏమొస్తాయి? ఈ సౌండ్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు కాన్సనెంట్స్ చూద్దాం. కాన్సనెంట్స్ నుంచి వచ్చే సౌండ్స్. సైలెంట్. ఇప్పుడు కాన్సనెంట్స్ నుంచి వచ్చే సౌండ్. బి మీద ఒకటి చెప్పండి, బా. సి మీద క్యాట్. డి మీద డాగ్. దాని తర్వాత ఎఫ్ మీద ఫ్రాగ్. జి మీద గోట్. హెచ్ మీద హార్స్. జే మీద జగ్. కే మీద కైట్. దాని తర్వాత ఎల్ మీద ల్యాంప్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఏ సౌండ్ వస్తుంది? బా. ఏ సౌండ్ వస్తుంది? బా. బి మీద వస్తుంది బా. బాల్. బాల్. బా. క్యాట్. సిఏడి క్యాట్. క్యాట్. కా. డి వచ్చి డాగ్. డాగ్. డా. ఎఫ్ ఆర్ వచ్చి ఫ్రాగ్. ఫా. గోట్. గోట్. జిఓటి గోట్. గో. గా. హెచ్ఓఆర్ఎస్సి హార్స్. హా. జేజి జగ్. జా. కేటి కైట్. కా. ఎల్ఎంప్ ల్యాంప్. లా. ఇంకా చూద్దాం. మ్యాంగో. నెస్ట్. ప్యారెట్. క్వీన్. rat. Sun. Tiger. Then van. Then water. Then Xerox. Okay na? చూద్దాం. Mango. ఏ సౌండ్ వస్తుంది? Mango. Ma. Nest. 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 Na. Parrot. Parrot. Pa. Queen. Queen. Qua. 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 అంటే కాతో వస్తుంది. Rat. Rat. Ra. Sun. Sa. Tiger. Ta. Van. Va. Water. Va. Xerox. Ja. ఓకేనా? ఇట్లా కాన్సనెంట్స్ వచ్చే సౌండ్స్ ఏంటి? బా, కా, డా, ఫా. అయితే ఇవన్నీ సౌండ్స్ వచ్చినాయి కదా, ఇలా ఇందులో ఏదన్నా ఈ సౌండ్స్ వచ్చినాయా? కాన్సనెంట్స్ తోటి వచ్చిన వాటిల్లో ఏదన్నా ఎక్కడన్నా ఆ కనిపిస్తుందా? చూడండి, ఆ ఉందా ఎక్కడెక్కడన్నా? లేదు. ఆ ఉందా? లేదు. ఈ ఉందా? ఈ ఉందా? ఊ ఉందా? ఊ ఉందా? ఏ ఉందా? ఏ ఉందా? ఐ ఉందా? ఓ ఉందా? అవు ఉందా? ఏవి లేవు. ఏవి లేవు? ఓవెల్స్ వచ్చే సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నుంచి అవు వరకు ఉన్నాయి కదా, అవి కాన్సనెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేసాయా? చెయ్యవు. చేసాయా? చెయ్యి. కాన్సనెంట్స్ ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ ఏంటి అంటే కాన్సనెంట్స్ ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ ఏంటంటే కా నుంచి ఎక్కడ వరకు? మౌత్ వరకు. అంటే ఏమేమి ఉంటాయి? కా, ఖ, ఘ, ఘ, చ, ష, ఝ, ఝ, ట, ఠ, ఢ, ఢ, న. ఇట్లా ఎక్కడ వరకు ఉంటాయి? రౌతి వరకు ఉంటాయి. ఎక్కడ వరకు ఉంటాయి? రౌతి వరకు వచ్చే సౌండ్స్ అన్ని కూడా ఏం సౌండ్స్ రా? కాన్సనెంట్ సౌండ్స్. అన్ని సౌండ్స్ ఏంటి? కాన్సనెంట్ సౌండ్స్. ఏంటంటే కాన్సనెంట్ సౌండ్స్ అంటే కా నుండి రౌతి వరకు వచ్చే సౌండ్స్ అన్ని కూడా ఏం సౌండ్స్? కాన్సనెంట్స్. ఆ నుంచి అవు వరకు వచ్చేటండి ఏంటి? వోవెల్స్. కా నుంచి రౌతి వరకు వచ్చేటి ఏంటి? కాన్సనెంట్స్. కా కాన్సనెంట్. కా కాన్సనెంట్. కా నుంచి వచ్చేటి అన్ని కూడా ఏంటి? కాన్సనెంట్స్. కా తర్వాత వచ్చేటి అన్ని కూడా ఏంటి? కాన్సనెంట్స్. ఆ
ఆ నుంచి అవ్ వరకు వచ్చేటి అన్ని కూడా ఏంటి వోవెల్స్. ఆ నుంచి అవ్ వరకు వచ్చేటి అన్ని కూడా ఏంటి వోవెల్స్. కా నుంచి రౌత్ వరకు వచ్చేటి అన్ని కూడా ఏంటి కాన్సనెంట్స్. కా కా అట్లా గుర్తుపెట్టుకోవాలి. కా అంటే కాన్సనెంట్, కా తర్వాత అన్ని కాన్సనెంట్. కా కా ఓకేనా. ఇప్పుడు కొన్ని వర్డ్స్ చూద్దాం మనం. ఏంటంటిది? ఓకేనా. ఇప్పుడు మనం దీని సౌండ్స్ చూద్దాం. యాపిల్ ఏ సౌండ్ వస్తుంది? యాపిల్ ఏ సౌండ్ వస్తుంది? బాల్ ఏ సౌండ్ వస్తుంది? బా. క్యాట్ ఏ సౌండ్ వస్తుంది? డాగ్ ఏ సౌండ్ వస్తుంది? డా. ఎగ్ ఏ సౌండ్ వస్తుంది? ఎగ్ ఏ. ఫ్రాగ్ ఏ సౌండ్ వస్తుంది? ఫ్రా. గోట్ కే సౌండ్ వస్తుంది? గా. యాంట్ కే సౌండ్ వస్తుంది? ఆ. హార్స్ కే సౌండ్ వస్తుంది? హా. ఈగల్ కే సౌండ్ వస్తుంది? ఈగల్. ఇంక్ కే సౌండ్ వస్తుంది? ఇంక్ పాట్. ఇంక్ పాట్ టీ. జగ్ కే సౌండ్ వస్తుంది? జగ్. కైట్ కే సౌండ్ వస్తుంది? అంబ్రెల్లా యూ కే సౌండ్ వస్తుంది? అంబ్రెల్లా. ఐరన్ బాక్స్ కే సౌండ్ వస్తుంది? ఐ. ఐరన్ బాక్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నటువంటి సౌండ్స్. అయితే వోవెల్ సౌండ్స్ అన్ని కూడా ఏంటిరా ఆ నుంచి అవ్ వరకు వచ్చేటన్ని కూడా వోవెల్ సౌండ్స్. ఓకేనా. కాన్సనెంట్ సౌండ్స్ ఏంటిరా అన్ని కూడా కా నుంచి ఓ వరకు వచ్చే సౌండ్స్. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక వర్డ్ ముంగట వోవెల్ అయితే ఏం పెట్టాలి, కాన్సనెంట్ అయితే ఏం పెట్టాలో తెలుసుకున్నాం. ఓకేనా. వోవెల్స్ ముందు ఏం పెట్టాలంటే ఓవెల్ సౌండ్ వస్తుంది కదా, ఓవెల్ సౌండ్ వర్డ్స్ ముందు ఏం పెట్టాలంటే యాన్ పెట్టాలి. ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. కాన్సనెంట్స్ ముందు ఏం పెట్టాలి? ఏ పెట్టాలి. ఏం పెట్టాలి? వోవెల్ సౌండ్ ముందు ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. కాన్సనెంట్స్ ముందు ఏం పెట్టాలి? ఏ పెట్టాలి. వోవెల్స్ ముందు ఏం పెట్టాలి? యాన్. కాన్సనెంట్స్ ముందు ఏం పెట్టాలి? ఏ. ఇప్పుడు చూద్దాం. యాపిల్. యాపిల్ ఆ అనేది వోవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా? ఇక్కడ ఉంది వోవెల్ సౌండ్. అనేది ఏంటి? వోవెల్ సౌండ్ ముందు ఏం పెట్టాలి? కాబట్టి ఏం యాపిల్ అవుతుంది? యాపిల్. దాని తర్వాత బాల్. బా. బా సౌండ్ వోవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా? దాని తర్వాత ఇందులోనే రౌత్ వరకు ఏమొస్తుంది? బా వస్తుంది. ఏమొస్తుంది? బా. కా తర్వాత వచ్చేటి అన్ని కూడా ఏంటిరా కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ ముందు మరి ఏం రావాలి? ఏ రావాలి. కాన్సనెంట్స్ ముందు ఏం రావాలి? ఏ రావాలి. క్యాట్. కా. కా కా కూడా ఏంటిది? కాన్సనెంట్. కాన్సనెంట్స్ ముందు ఏం రావాలి? ఏ రావాలి. కాన్సనెంట్స్ ముందు ఏం రావాలి? అయితే మనకి ఇక్కడ AEIOU దాని తర్వాత BCDEFGH ఇవి ఇంపార్టెంట్. వీటితో వచ్చే సౌండ్ ఇంపార్టెంటా? సౌండ్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? సౌండ్ ఇంపార్టెంట్. అయితే ఇవేమో ఈ సౌండ్ చేస్తాయి, ఇవేమో ఈ సౌండ్ చేస్తాయి. అయితే వోవెల్స్ ఎప్పుడు ఈ సౌండ్ చేస్తాయా అంటే కొన్ని సార్లు కాన్సనెంట్ సౌండ్ కూడా చేస్తుండొచ్చు. ఓకేనా. కొన్నిసార్లు ఏం చేస్తాయి? కాన్సనెంట్ సౌండ్ కూడా చేస్తుండొచ్చు. అవి వేరే చేస్తుంటాయి. అవి నేను తర్వాత చేస్తాను. ఇవి కూడా అంతే. కాన్సనెంట్స్ కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాయి? వోవెల్ సౌండ్ కూడా చేస్తాయి. ఏంటి? కాన్సనెంట్స్. ఎందుకు? సైలెంట్ లెటర్ ఉన్నప్పుడు ఏ సౌండ్ వస్తుంది? వోవెల్ సౌండ్ వస్తుంది. వోవెల్ సౌండ్ అంటే ఏంటిది? ఇదేంటి? వోవెల్ సౌండ్. అప్పుడప్పుడు కాన్సనెంట్స్ కూడా వోవెల్ సౌండ్ వేస్తాయి. అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఏంటిదంటే మనకు కాన్సనెంట్ సౌండ్ ఇంపార్టెంట్. కాన్సనెంట్ సౌండ్ ఇంపార్టెంట్. కాన్సనెంట్ ఏంటి? కా నుండి రౌత్ వరకు వచ్చే సౌండ్స్ అన్ని కూడా ఏంటి? కాన్సనెంట్స్. ఆ నుంచి అవ్ వరకు వచ్చేటి అన్ని కూడా ఏంటి? వోవెల్స్. ఓకేనా.
అయితే వోవెల్స్ ముందు ఏం రావాలంటే అండ్ రావాలి, కాన్సోనెంట్స్ ముందు ఏం రావాలంటే ఏ రావాలి. ఓకేనా? వోవెల్ సౌండ్ ముందు ఏం రావాలి అండ్, కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏం రావాలి ఏ. కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటి? కా నుంచి రౌత్ వరకు. వోవెల్ సౌండ్ అంటే ఏంటిది? ఏ ఆ నుంచి అవు వరకు. చూద్దాం. డా 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 అనేది వోవెలా కాన్సోనెంటా? కాన్సోనెంట్. కాన్సోనెంట్స్ ముందు ఏం రావాలి? ఏ రావాలి. కాన్సోనెంట్స్ ముందు ఏం రావాలి? ఏ రావాలి. ఎగ్ ఎగ్ ఏ. ఏ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇవేంటి మరి? ఆ నుంచి అవు వరకు ఏంటి? వోవెల్స్. వోవెల్స్ ముందు ఏం రావాలి? అండ్. ఏం రావాలి? ఎగ్ ఏ. ఏ వచ్చిందంటే ఏం రావాలి? అండ్ రావాలి. ఏ వచ్చిందంటే ఏం రావాలి? దాని తర్వాత ఫ్రాగ్. ఏ సౌండ్ వస్తుంది? ఫా. ఫా అంటే ఏం రావాలి? ఫా అంటే కా తర్వాత వస్తుంది కదా. అయితే ఏమవుతుంది? అది కాన్సోనెంట్ అయితే ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఏ ఫ్రాగ్. అయితే ఆ నుంచి అవరకు వచ్చే సౌండ్స్ అన్నిటి కూడా ఏమొస్తుంది అంటే యాన్ వస్తుంది. కా తర్వాత వచ్చే సౌండ్స్ అన్నిటి కూడా ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఇప్పుడు గా ఉంది. గా అనేది ఇందులో ఉందా? ఇందులో ఉందా? ఇందులో. ఎందులో ఉంది? గా అనేది ఎక్కడ ఉంది? కా తర్వాత ఉంది. ఇక్కడ కా నుంచి రోజులకు వచ్చినాయంటే ఏం రావాలి? ఏ రావాలి. ఏం రావాలి? ఏ. ఆ వచ్చిందంటే ఏం రావాలి? అండ్ రావాలి. ఏం రావాలి? హా. హా వచ్చిందంటే ఏం రావాలి? ఏ రావాలి. ఈ వచ్చిందంటే ఏం రావాలి? అండ్ రావాలి. ఈ ఎక్కడ ఉంది? ఇందులో. కాబట్టి ఏం రావాలి? ఈ వచ్చిందంటే ఏంటి? అది ఓవెల్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏం వస్తుంది? యాన్ వస్తుంది. ఈ వచ్చిందంటే ఏం రావాలి? అండ్ రావాలి. ఇవన్నీ ఆకు ఆకు ఈ సౌండ్ అన్నిటి ముందు ఏమొస్తుంది? అండ్ వస్తుంది. ఓకేనా? ఈ ఇంకు ప్యాడ్ ఈ కదా. ఈ వచ్చిందంటే అండ్. జగ్ జా. జగ్ ఏంటిది? జా. జా వచ్చిందంటే ఏం రావాలి? ఏ రావాలి. కాన్సోనెంట్స్ ముందు ఏమొస్తుంది? ఏ. కాన్సోనెంట్ సౌండ్ అంటే ఏంటిది? కా నుంచి రౌత్ వరకు నేను కూడా కాన్సోనెంట్స్. ఓకేనా? జే అంటే జా. జా అంటే ఏం రావాలి? ఆ తర్వాత వచ్చేటంటే కూడా ఏ వస్తుంది. ఆ నుంచి అవు వరకు వాటికి యాన్ వస్తుంది. ఆ తర్వాత వచ్చే వాటికి ఏ వస్తుంది. కాన్సోనెంట్ సౌండ్. కైట్ కా. కా ఉంది కాబట్టి ఏం రావాలి ఇక్కడ? చెప్పలేదు. అంబ్రెల్లా. అంబ్రెల్లా. ఆ ఉంది కాబట్టి ఏం రావాలి? ఏం రావాలి? ఐ ఉంది. ఐ ఉంటే ఏం రావాలి? ఐ ఉంటే ఏం రావాలి? సౌండ్ వస్తుందని మీరు చెప్తారే చెప్పాలి. ఓకేనా? అర్థమైందా? అనాలి. చెప్పాలి అంటే చెప్పాలి. గట్టిగా చెప్పాలి. మనం ఏం చెప్పుకుంటున్నాము? ఆర్టికల్స్ చెప్పుకుంటున్నాం. అందులో దేని గురించి చెప్పుకుంటున్నాము? ఏ గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఏ ఎప్పుడు వస్తుంది? యాన్ ఎప్పుడు వస్తుంది? ఇవి ముందు వస్తాయి? ఇవి వర్డ్స్ ముందు వస్తాయి. ఇండెఫినెట్ వర్డ్స్ ముందు వస్తాయి. ఓకేనా? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము వీటిని. ఇవి ఎక్కడ వస్తాయి? వర్డ్స్ ముందు వస్తాయి. దేని ముందు ఏ వస్తుంది, దేని ముందు యాన్ వస్తుందో తెలుసుకుందాం. మనకి ఎన్ని ఉన్నాయి? ఆల్ఫాబెట్స్ 26. 26లో ఏంటి? ఏబిసి నుంచి జెడ్ వరకు ఉంటాయి కదా. అందులో ఏ ఈ ఐ ఓ యు అనే 5ని ఏమంటామంటే మనము ఓవెల్స్ అంటాం. ఏంటి అవి? ఏ ఈ ఐ ఓ యు. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. వీటిని మనం ఏమంటాము? ఓవెల్స్ అంటాం. దాని తర్వాత మిగిలినవి ఉంటాయి కదా, ఏఐఓయు కాకుండా అవన్నిటిని కూడా మనం ఏమంటామంటే కాన్సోనెంట్స్ అంటాం. ఓకేనా? ఓవెల్స్ నుంచి వచ్చే సౌండ్ ఏమొస్తుందంటే ఇవి వస్తాయి. ఆ నుంచి ఆ వరకు సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ఏ ఈ ఐ ఓ యు. ఈ లెటర్స్ ఉంటాయి కదా, వీటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ఏంటంటే ఈ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని సార్లు మాత్రము వేరే సౌండ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? యా కానీ వా కానీ అట్లాంటి సౌండ్ కూడా వస్తుంది. ఓకేనా? కానీ ఎక్కువ శాతం ఏం వస్తుంది? ఈ సౌండే వస్తుంది. ఓకేనా? అయితే మనకు వీటితో కంటే ఎక్కువ ఏం ఇంపార్టెంట్? మనకు సౌండ్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? సౌండ్ ఇంపార్టెంట్. ఈ సౌండ్ ఇంపార్టెంట్. ఆ నుంచి ఆ వరకు వచ్చే సౌండ్ ఇంపార్టెంట్. ఆ నుంచి ఆ వరకు సౌండ్ ఎట్లా వస్తుంది అంటే అంబ్రెల్లా ఉంది. ఏముంది? అంబ్రెల్లా ఉంది. ఏ సౌండ్ వస్తుంది? అంబ్రెల్లా. ఆ ఏ సౌండ్ వస్తుంది? ఆ అట్లా అన్నమాట.
ఆ సౌండ్ ఆ కానీ ఆ కానీ ఈ కానీ ఈ కానీ ఊ కానీ ఇవన్నీ వచ్చినాయి అనుకో మనం ఏం పెట్టాలి వాటి ముందు ఏం పెట్టాలి ఏం పెట్టాలి వోవెల్ సౌండ్ ముందు ఏమొస్తుంది కాన్సనెంట్స్ ముందు ఏమొస్తుంది అయితే కాన్సనెంట్స్ అంటే ఏంటి కా నుంచి రౌత్ వరకు వచ్చే సౌండ్ మనం ఏమంటామంటే కాన్సనెంట్ సౌండ్ అంటాం ఓకేనా వాటిని ప్రొడ్యూస్ చేసే వర్డ్స్ లెటర్స్ ఇక్కడ ఉన్నాయి వీటి నుంచి కొన్ని సార్లు వోవెల్ సౌండ్ కూడా వస్తుంది అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం ఓకేనా ఫస్ట్ కాన్సనెంట్ సౌండ్ అంటే ఏంటిది కా నుంచి రౌత్ వరకు వచ్చే సౌండ్ యాపిల్ ఉంది ఏ సౌండ్ వస్తుంది యాపిల్ అంటే ఏంటిది వోవెల్ సౌండ్ వోవెల్స్ ముందు ఏం రావాలి కాబట్టి అండ్ బాల్ బాల్ ఏంటి బాల్ ఏంటి కా తర్వాత వస్తుంది కదా కా తర్వాత వచ్చేవన్నీ కూడా ఏంటిరా కాన్సనెంట్ సౌండ్ ముందు ఏమొస్తుంది ఏ వస్తుంది కాబట్టి బాల్ బా ఉంది కాబట్టి ఏ బాల్ క్యాట్ కా ఉంది కాబట్టి ఏ క్యాట్ డాగ్ డా ఉంది కాబట్టి ఏ డాగ్ ఎగ్ ఏ ఉంది కాబట్టి ఏం రావాలి ఏ ఆ నుంచి ఆ వరకు వచ్చే వాటి అన్నిటి ముందు ఏమొస్తుంది ఎగ్ ఏ కాబట్టి ఎగ్ ఫ్రాగ్ ఫా అంటే కా నుంచి రౌత్ మధ్యలో వస్తుంది కాబట్టి ఏమవుతుంది ఏ ఫ్రాగ్ గోట్ ఏ గోట్ అండ్ ఆ వచ్చింది కాబట్టి ఏం రావాలి అండ్ హార్స్ అనేది కా నుంచి రౌత్ మధ్యలో వస్తుంది కాబట్టి హార్స్ ఏ హార్స్ ఈగల్ ఏంది ఈగల్ కాబట్టి ఈ ఉంది కాబట్టి ఏం రావాలి అండ్ ఈగల్ ఇంక్ పాట్ ఈ ఆ నుంచి వాటికి వచ్చేవాటికి ఏమొస్తుంది అండ్ వస్తుంది అండ్ ఇంక్ పాట్ జగ్ కా నుండి రౌత్ మధ్యలో వచ్చే వాటికి ఏమొస్తుంది ఏ వస్తుంది జగ్ జా కాబట్టి ఏ జగ్ ఏ కైట్ కా ఏ కైట్ అంబ్రెల్లా కాబట్టి అండ్ అంబ్రెల్లా ఐరన్ బాక్స్ ఐ ఎక్కడ ఉంది ఇక్కడ ఐ ఉన్నాయి ఇవన్నింటికి ఏమొస్తుంది అండ్ వస్తుంది అండ్ ఐరన్ బాక్స్ ఓకేనా మళ్ళీ చూడండి వోవెల్స్ ఏంటి ఏఈ ఐఓయు వీటి నుంచి వచ్చే సౌండ్ ఎక్కువ శాతం ఏముంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏది ఈ నుంచి ఆ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది ఈ సౌండ్స్ ముందు ఏమొస్తుంది అంటే యాన్ వస్తుంది ఈ సౌండ్స్ వచ్చే వర్డ్స్ ముందు ఏమొస్తుంది యాన్ వస్తుంది కాన్సనెంట్స్ అంటే ఇవి కాకుండా ఓవెల్స్ కాకుండా మిగిలిన అన్ని ఉంటాయి కదా లెటర్స్ వాటితో నుంచే సౌండ్ ఏ సౌండ్ వస్తుంది కా నుంచి రౌత్ వరకు వస్తుంది హా కానీ షా కానీ ఠా కానీ ఢా కానీ నా కానీ ఇవన్నీ ఏంటి కాన్సనెంట్ సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్ వచ్చే వర్డ్ ముందు ఏముంటుంది ఏ ఉంటుంది యాపిల్ ఆ ఉంది కాబట్టి యాన్ బా ఉంది కాబట్టి ఏ ఓకేనా ఆ నుంచి ఆ వరకు వచ్చే సౌండ్స్ ముందు యాన్ వస్తుంది కా నుంచి రౌత్ వరకు వచ్చే సౌండ్ ముందు ఏ వస్తుంది ఓకేనా